హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అన్ని పెద్ద పెద్ద రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ లో ఒక్కొక్క ఫ్లాట్ 15 కోట్లు. ఎవరు అంటున్నారు సార్ వీటిల్లో? చాలా మంది రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ ఎండీలు చైర్మన్ ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళందరి దగ్గర అడిగిన కెమెరా అంటే వాళ్ళంటే కెమెరా ఆఫ్ చేసిన తర్వాత చెప్తాను సురేష్ అంటే. మీ దగ్గర కూడా ఆఫ్ కెమెరా చెప్పాలి. ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్, మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇందాక మీరు మాట్లాడుతుంటే చాలా స్ట్రేంజ్ అనిపిస్తుంది సార్. హైదరాబాద్ ఒక బబుల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో 10 కోట్లు ఒక్కొక్క ఫ్లాట్, 15 కోట్లు. ఎవరు అంటున్నారు సార్ వీటిల్లో? నాకు అనిపిస్తుంది ఏదన్నా బ్లాక్ మనీని వైట్ వాష్ చేయడానికి ఇవన్నీ ఇంత పెద్ద అపార్ట్మెంట్లు లేపుతున్నారా, లేకపోతే రియాలిటీలో సరే కొనే వాళ్ళంతా ఐటీ ఎంప్లాయీస్ అనుకున్నా 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 20 కోట్ల దాకా ఉన్నాయి సార్. ఆ 20 కోట్లవి ఒక 10-15 టవర్లు ఉన్నాయి. ఇది ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మీ కమెంట్ ఏంటి సార్? నేను అనుకుంటుంది ఏంటంటే బ్లాక్ది వైట్ అవ్వడానికి వీళ్ళంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారేమో అని నేను చాలా మంది రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ ఎండీలు చైర్మన్ ఇంటర్వ్యూ చేశాను. పేర్లు తీసుకొని నేను, మీరు నా వీడియోలు చూస్తే తెలిసిపోతుంది మీకు. వాళ్ళందరి దగ్గర అడిగిన కెమెరా అంటే వాళ్ళంటే కెమెరా ఆఫ్ చేసిన తర్వాత చెప్తాను సురేష్ అంటాడు. కెమెరా ముందు ఒక మాట చెప్తారు, కెమెరా అయినా ఇంకొక మాట చెప్తారు. వాళ్ళు తప్పు కాదు. కోకాపేట్ అట్లాంటి ఏరియాస్లో, నియోపాలిస్ లాంటిలో 100 కోట్లు ఒక ఏకర్ ఎవరన్నారండి? 10 మంది కూర్చొని సర్క్యులర్ ట్రేడింగ్ చేస్తున్నారు. వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎంత అప్సెట్ ప్రైస్ ఉంటుంది, ఎంత ఆప్షన్ చేయాలి, ఎంత ప్రైస్ పెట్టాలని. ముంబై లాంటి సిటీలో రేట్లు ఎక్కువ ఉంటే ఒక లాజిక్ ఉంది దానికి. ముంబై ఈజ్ అన్ ఐలాండ్ టెక్నికలీ. ఒకవైపు కొండలు, ఇంకొక వైపు సముద్రం. సో మీరు యూ కెన్ ఓన్లీ గో వర్టికల్, యూ కెనాట్ గో హారిజాంటల్. దానికోసం 30, 40, 60 ఎప్పటి నుంచో కడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ముంబై నుంచి తానే వెళ్ళారు, తానే నుంచి ముందుకు వెళ్ళారు. ఇప్పుడు పూణే, ఇక్కడ ఇటువైపు నవీ ముంబై, ఇన్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకున్నారు. మనకు ప్రాబ్లం లేదు. అది మనం డెక్కన్ ప్లాటో అంటే స్ట్రైట్. ఇక్కడ నుంచి మీరు 50-100 కిలోమీటర్లు షామీర్పేట అవతల వెళ్ళి మీరు ఏం చేస్తారు, ఇటు కూడా వెళ్ళచ్చు. తుర్కపల్లి క్రాస్ చేసి మీరు వర్గల్ కన్నా ముందు కేసీఆర్ గారు ఉంటుంది, అక్కడ దాకా కూడా వెళ్ళొచ్చు మీరు. ప్రాబ్లం లేదు, మనకు ప్రాబ్లం లేదు. అది కనెక్టివిటీ ఇష్యూ ఉండొచ్చు. ప్రతి ఇంట్లో కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక కారు కాదు, 2 కార్లు ఉన్నాయి. సో సిటీ నడిమిట్లో ఎందుకు క్రియేట్ చేస్తున్నట్టు ఒక రియల్ ఎస్టేట్ బబుల్ ఇది. మీరు ప్రొఫెషనల్ కంపెనీస్ ఉన్నారు దీంట్లో, రియల్ ఎస్టేట్ డీల్ చేసే, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కాదు, రియల్ ఎస్టేట్ హ్యాండిల్ చేసేది. అంటే అమ్ముతని కొనుక్కుంటా కంపెనీస్ ఉంటారు, ట్రాక్ చేస్తారు వీళ్ళ బిహేవియర్. వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రతి ఇయర్ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తారు. అన్సోల్డ్ యూనిట్స్, సోల్డ్ యూనిట్స్. మనది టెక్నికలీ ఇప్పుడు కూడా చాలా 50% అన్సోల్డ్ యూనిట్స్లో ఉన్నారు. మీరు ఐటీ అంటున్నారు. ఇప్పుడు ఐటీల సీన్ ఏంటి? ఏఐ వచ్చిన తర్వాత, ఆంథ్రోపిక్ వాళ్ళు రిలీజ్ చేసిన క్లౌడ్ వర్షన్ తర్వాత $700 బిలియన్ పోయిన అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో. $700 బిలియన్ షేర్స్ ఆఫ్ గాన్ డౌన్. ఈవెన్ ఇండియన్ కంపెనీస్ టీసీఎస్ చూడండి, అందరు డౌన్ ఉన్నారు. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని తగ్గించేస్తున్నారు. అమెరికాకి H1B వీసా దొరకట్లేదు. ఎవరిని అక్కడ రానిస్తలేడు ట్రంప్ ఇప్పుడు. ద ప్రాబ్లమ్ వాజ్ ఒక ఫాల్స్ నోషన్ క్రియేట్ చేశారు. ఒక టైంలో హైదరాబాద్ వాజ్ నోన్ ఫర్ అఫోర్డబిలిటీ. నేనంతా ఇక్కడ వచ్చినప్పుడు, మా నాన్నగారు రైల్వేలో ఇంజనీర్ ఉన్నప్పుడు, ఆ టైంలో నేను కూడా అల్వాల్లో ఫస్ట్ ఫ్లాట్ తీసుకున్నప్పుడు 2003లో చిన్న ఫ్లాటే, కానీ 6 లక్షలకు వచ్చినాయి, 6.5 లక్షలకి. టుడే ఫర్ 6.5 lakh మీకు ఏమొస్తుందండి? కారు కూడా రాదు. ఇల్లు పక్కన పెట్టండి. ఓకే, ఆ టైంలో నేను కూడా అనుకున్నా ఒకటి పెద్ద తీసుకుంటే బాగుంటుండేమో. ఆ టైంలో ఆయన 11 ఆఫర్ చేసిండు, 3 bedroom. నేనే వద్దని చెప్పిన, ఎవరు తీసుకుంటాడు 11? నా డబ్బులు. అసలు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. శాలరీ ఎక్కువ లేకుండే ఆ టైంలో, సమ్ 20, 30, 40,000 ఉండే. ఇప్పుడంటే మనం రిటైర్డ్ ఐ కూడా బాట్ ఇట్, బట్ ఆ టైంలో అయిపోయిందంతా. ఇప్పుడు కోర్టు, ఈవెన్ మా వైపు కూడా తక్కువ కాదు. యూ గో టు సికింద్రాబాద్, కానీ అప్పుడు ఇంకా కొంచెం రీజనబుల్ ఉంది ఆ సైడ్. మీరు కౌకూర్ కానీ, మీరు యాపరాల్ కానీ, మీరు అల్వాల్ కానీ, అటువైపు ఈవెన్ టువర్డ్ జినోమ్ వ్యాలీ అంతా రీజనబుల్ ఉన్నారు ఇప్పుడు కూడా. 50 లక్షలు 60 లక్షలు అటు ఒకటి ఉంటుంది. యాపరాల్, కౌకూర్ వైపు ₹1 2 కోట్లు ఉన్నాయి. కానీ ఎందుకంటే అది మోస్ట్లీ ఆర్మీ వాళ్ళు ఉంటారు ఆ ఏరియాలంతా, వాళ్ళ శాలరీ లెవెల్స్ అంతే ఉంటుంది వాళ్ళకి. సో దే కెనాట్ రియలీ గో ఓవర్ 10 కోట్లు పెట్టలేరు అక్కడ. ఎవరు కూడా కొన్నారు. ఒక న్యాచురల్ రెసిస్టెన్స్ ఉంటుంది ప్రైస్కి. అది ఎకనామిక్స్లో ఉంది అది. ఓకే, ఎలాస్టిసిటీ ఉంటుంది. మీరు ఎంత గుంజినా ఒక టైం వచ్చినా రబ్బర్ బ్యాండ్ తెగిపోతుంది. సో యూ కెనాట్ జస్ట్ కీప్ పుల్లింగ్. ఉన్నాడు కొనడానికి 10 కోట్లు, ఎప్పుడు వస్తాడు 10 కోట్లు? మీకు రిటర్న్స్ ఏంటి? మీరు అంటారు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి, దేవుడు ల్యాండ్ క్రియేట్ చేయట్లేదు, ఇప్పుడు బంద్ చేసేసాడు బిజినెస్. ల్యాండ్ ఇప్పుడు మీరు ఇప్పుడు పోటీ పడితే 5 సంవత్సరాల్లో 10 కోట్లు అవుతుంది. దిస్ ఇస్ ప్యూర్ స్పెక్యులేషన్. ల్యాండ్ అప్రిసియేషన్ ఉంటుంది, లేదని చెప్పట్లేదు.
కానీ హైదరాబాద్ ఇస్ అ ప్లాట్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. మీరు దిల్సుఖ్ నగర్, హయాత్ నగర్ ఒక టైంలో అవుట్స్కర్ట్స్ ఉండేదంతా, ఇప్పుడు సిటీ లోపల అయిపోయింది అంతా. నాకు డౌట్ ఉంది, రేపు జువాలజికల్ పార్క్ కూడా, జూ పార్క్ కూడా షిఫ్ట్ చేసేస్తారు సిటీ బయటకి. ఎందుకు ఇంక సిటీ లోపల వచ్చేస్తున్నారని చెప్పి జరుగుతుంది. మీరు ఆలోచించండి, ఎక్కడుండే బయటకు పార్క్ కట్టినప్పుడు సిటీ బయట అవుట్స్కర్ట్స్ అది కొంచెం కెమికల్ పెట్రోల్ పొల్యూషన్ ఉంటుంది, కొంచెం కెమికల్ ప్రాబ్లం ఉంటుందని చెప్పారు. పటాన్ చెరువు వాజ్ కన్సిడర్డ్ హాట్ స్పాట్, వరల్డ్ వైడ్ #1 హాట్ స్పాట్ ఉండే పటాన్ చెరువు, బికాస్ ఆఫ్ ఆల్ ద ఫార్మా కంపెనీస్. అప్పుడు అవుట్స్కర్ట్స్ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఇక్కడ అందరిని తీసి బయట పడేద్దాం, రింగ్ రోడ్ అవతల అంటున్నాడు. మళ్ళీ రేపు రింగ్ రోడ్ అవతల కూడా వచ్చేస్తుంది పాపులేషన్. అది హైదరాబాద్ ఇక్కడ చాలామంది బయట నుంచి, ద కాస్మోపాలిటన్ సిటీ, కులీ కుతుబ్ షా కట్టిన సిటీ ఇది. ఇది లోకలైట్స్ ఎవరో చెప్పలేరు, కర్ణాటక లాగా కెంపగూడ కట్టిన అట్లా చెప్పలేరు. ఇట్ వాస్ బిల్డ్ బై ఇమిగ్రెంట్స్. ఇక్కడ మరాఠీస్ ఉంటారు, తమిళియన్స్ ఉంటారు, మలయాళీస్ ఉంటారు, అందరు ఉంటారు, అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్, బెంగాలీస్ ఉంటారు, అందరు ఉన్నారు. మా ఏరియాలో గురుద్వారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, 2 పండాలు పడతాయి బెంగాలీ దుర్గా పూజ టైంలో. అట్లాంటి ప్లేస్లో, కాస్మోపాలిటన్ ప్లేస్లో అఫోర్డబిలిటీ వాజ్ అ కీ. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ సికింద్రాబాద్ వైపు మీరు చూస్తే రైల్వే ఎంప్లాయీస్ రిటైర్డ్ ఆర్ సర్వింగ్, ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయీస్ హకీంపేట్, దుండిగల్ రిటైర్డ్ ఆర్ సర్వింగ్, ఆర్ ఆర్మీ, చాలా పెద్ద ఆర్మీ కంటోన్మెంట్, అక్కడ కూడా రిటైర్డ్ ఆర్ సర్వింగ్, 3rd జనరేషన్ కూడా ఉన్నారు. అఫోర్డబిలిటీ వాజ్ అ కీ అనమాట. ఆ టైంలో మీకు 20 లక్షలు 30 లక్షలు ఫ్లాట్ వస్తుండే. ఇప్పుడు మీకు ఏం వస్తుందండి, 20-30 లక్షలకి ఏ రాదు. సిటీ నుంచి 100 కిలోమీటర్లు వస్తే కూడా మీకు రాదు ఇప్పుడు. ఎందుకంటే అన్అఫోర్డబుల్ చేసేసారు హైదరాబాద్ని. ఈ స్పెక్యులేటివ్ మార్కెట్ అంటే ఏదో ఒక రోజు రియల్ ఎస్టేట్ బబుల్ అంటారు, అది బర్స్ట్ అవుతుంది ఒకరోజు. స్పెక్యులేషన్ కాకుండా ఒక స్టడీ గ్రోత్ ఉంటే బాగుంటుంది. స్టడీ గ్రోత్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అఫోర్డబుల్ మిడిల్ క్లాస్కి హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కొనలేరు వాళ్ళు, ఇంపాసిబుల్. ఇది ప్రాబ్లం. ముందు ఆంధ్ర వాళ్ళని బ్లేమ్ చేస్తుండే కేసీఆర్ వచ్చినప్పుడు, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు, దానికోసం రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఇప్పుడు ఆంధ్ర పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళ వైపు వాళ్ళు పని చూసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఇది ప్యూర్ స్పెక్యులేషన్. మీరు చెప్పండి, ఎక్కడుందండి మీరు నీళ్ళు గురించి మాట్లాడామని? ఇప్పుడు ఎక్కడుంది నీళ్ళు? 60 ఫ్లోర్ దాకా తీసుకెళ్ళడం, నీళ్ళ మీద దగ్గర ఎక్కడుంది? డ్రైనేజ్ ఎట్లా ట్యాకిల్ చేస్తారు మీరు? నాకు తెలిసిన కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ. ఐఎమ్ నాట్ టాకింగ్ ద ఫ్లాట్ వన్స్, టాల్ వన్స్, 14 floors 16 floors. తెలిసిన వాళ్ళు అక్కడ ఇప్పుడు కూడా వాటర్ రీసైకిల్ చేస్తున్నారు. మీ బాత్రూమ్ నుంచి వెళ్ళే నీళ్ళు రీసైకిల్ చేసి మీ బాత్రూమ్కే పంపిస్తున్నారు. ఇట్ ఈస్ కరెక్ట్. ఈవెన్ సింగపూర్ డస్ ఇట్. చాలా మటుకు వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళు చేసే ప్రాసెస్ కొంచెం పద్ధతి డిఫరెంట్ ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న ఐలాండ్ నేషన్స్ చాలా చేస్తారు, అట్లాంటి నీళ్ళు లేవు వాళ్ళ దగ్గర. సో మనం హైదరాబాద్కి ఆ పరిస్థితికి వచ్చేసాం. ఇప్పుడు మీరు చూడండి, ట్యాంకర్లు మొదలైతే ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరికి వచ్చేసాం కదా, ప్రతి పెద్ద 20-30 ట్యాంకర్ లైన్లో నిలబడుతుంది. ఎందుకు? వీఆర్ క్రియేటెడ్ దట్ మాన్స్టర్. పెద్ద ఫ్యాన్సీ ఐటమ్స్ అంటారు, వాటర్ రీసైక్లింగ్, లేకుంటే ఏంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. ఎవ్వడు చేస్తాడు? మీకు 200 ఫ్లాట్లు, 1400 ఫ్లాట్లు కడితే మీరు ఎక్కడ వాటర్? మీకు హైదరాబాద్ ఇస్ నాట్ లైక్ ముంబైకి 6 లేక్స్ ఉన్నాయి, చుట్టుపక్కనే ఉన్నాయి 6 లేక్స్, పెద్ద లేక్స్. వాళ్ళ వర్షం విపరీతంగా పడుతుంది ముంబైలో వర్షం. దాని తర్వాత మీరు టువర్డ్స్ పూణే వెళ్తే, మీరు కర్జత్ పూణే ఏరియాలో చాలా లేక్స్ ఉన్నాయి అక్కడ కూడా. దే కెన్ ఆల్వేస్ సర్వ్ ముంబై అండ్ పూణే. హైదరాబాద్ మనకు లేదు. మనకు ఉన్న 2 లేక్లే నీళ్ళు లేవు. మనం కృష్ణా నుంచి గుంజుకున్నాం, మనకి అది అయిపోయింది ఫుల్. మళ్ళీ ఇప్పుడు గోదావరి నుంచి గుంజుకుంటాం. మరి ఎక్కడికి వెళ్తాం నెక్స్ట్? ఎక్కడ నీళ్ళు తీసుకొస్తాం మనం? ఇది ప్రాబ్లం. మనం అర్థం చేసుకుంటే సివిక్, మనం మాట్లాడడం చాలా బాగుంటుంది. సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది మీకు? లోపల లండన్ లాగా ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ, బయటికి రాగానే ఇథియోపియా లాగా ఉంటుంది రోడ్ల మీద. ఇది ప్రాబ్లం మనది. మనం అర్థం చేసుకుంటలేము. డెవలప్మెంట్ షుడ్ బి ప్లాన్డ్, నాట్ అన్ప్లాన్డ్. అన్ని పెద్ద ఫుల్ పేజ్ యాడ్లు, బ్రోషర్లు, దిస్ ఇస్ మేక్ బిలీవ్. ఏం చెప్తారు వాళ్ళు మీతో? ఆఫ్ కెమెరా ఏదో చెప్తారు. అయ్యి నేను చెప్పలేదు. ఇప్పుడు మీ దగ్గర కూడా ఆఫ్ కెమెరా చెప్పాలి నేను. కానీ వాళ్ళు రీజన్ చెప్తున్నారు, వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీలో చిక్కపోయినారు వాళ్ళు. దే హ్యావ్ టు సింగ్ ద సేమ్ సాంగ్. దట్ ఇస్ ఇట్. ఈ ఫుల్ పేజ్ యాడ్లంతా మీరు బిలీవ్ చేస్తే, ఎస్ టు సర్టన్ ఎక్స్టెంట్ వాళ్ళు కరెక్టే, కానీ దాని వ్యతిరేకంగా పేర్లు చూస్తే లండన్ పేర్లు ఉంటుంది, న్యూయార్క్ పేర్లు ఉంటుంది, ఇండియన్ పేరు చాలా తక్కువ ఉంటుంది. మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు? న్యూయార్క్ క్రియేటింగ్ అ సిటీ. ఒక 10 సంవత్సరాల తర్వాత నీళ్ళు ఉండవు ఇక్కడ. నీళ్ళ కోసం ఇప్పుడే కష్టపడుతున్నారు, ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు ప్రతి ఏరియాలో. మేము లక్కీ, మా ఏరియాలో అల్వాల్, బొలారం, మా ఏరియాలో లక్కీ. ఒక సైడ్ ఆర్మీ అక్కడ కన్స్ట్రక్షన్ ఉండదు, ఇటువైపు ఎయిర్ ఫోర్స్ హకీంపేట్ కన్స్ట్రక్షన్ ఉండదు. వీఆర్ లక్కీ దట్ వే. కానీ ఎంత ఏరియా, సిటీలో ఎంత ఏరియాస్ అట్లా లక్కీగా ఉన్నారు చెప్పండి? గోల్కొండ వైపు కొంచెం చెప్పొచ్చు, ఒక వైపు మొత్తం ఆర్మీ ఉంది, దే ఆర్ లక్కీ. మిగతా వేరు యూ గెట్. మీకు ఎక్కడ చూసినా ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో మర్జ్ చేయాలంటున్నారు. పెద్ద అజిటేషన్ నడుతుంది. మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే
శ్రీ గణేష్ వచ్చి కూర్చున్నాడు ఫాస్టింగ్ అని చెప్పేసి 10 రోజులు ఫాస్ట్ చేసేసాడు, దాని తర్వాత అయిపోయింది. ఆయన పాలిటిక్స్ ఆయనకు ఉంటుంది, ఎలక్షన్ కావాలి, అది నడుస్తుంది, కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ కావాలి. ఆయన డిమాండ్ ఏంటి, సివిలియన్ ఏరియాస్లో అంతా జిహెచ్ఎంసీలో మర్జ్ చేయాలని చెప్పి. కంట్రీలో 86 కంటోన్మెంట్స్ ఉన్నాయి, హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే చేయలేం, చేస్తే అన్నీ చేయాలి. ఐ ఆల్సో అగ్రీ సివిలియన్ ఏరియాస్ని కొంచెం చేర్చుకోవాలి. కానీ సివిలియన్ ఏరియా చేర్చుకోవాలనుకోండి, అక్కడ వీళ్ళకి రూల్ ఉంది, ground+2 ground+3 మ్యాక్సిమం ఉంటుంది కంటోన్మెంట్లో. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు రాగానే ఫస్ట్ మనం 60 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు కట్టడం మొదలు పెట్టేస్తారు. ఇదే కావాలి పొలిటీషియన్స్కి, డబ్బులు ఉన్నాయి కదా దాంట్లో. సిటీలో ఇప్పుడు మూడు ముక్కలు చేశారా, జిహెచ్ఎంసీ, జిఎంఎంసీ మల్కాజిగిరి అండ్ సైబరాబాద్ కార్పొరేషన్. జిహెచ్ఎంసీ ఇప్పుడున్న జిహెచ్ఎంసీ స్ప్లిట్ చేసిన తర్వాత ఈ 150 వార్డులు, సైబరాబాద్ కార్పొరేషన్ 76 వార్డులు, మల్కాజిగిరి కార్పొరేషన్ 72 వార్డులు, 74 అనుకుంటా, 74 వార్డులు. దీంట్లో అన్నిటికంటే హైయెస్ట్ రెవెన్యూ ఎవరు ఉండాలి, 150 వార్డులు ఉన్న జిహెచ్ఎంసీ, 76 ఉన్న సైబరాబాద్, లేకుంటే 74 ఉన్న మల్కాజిగిరియా? ఇట్ ఇస్ 76 ఉన్న సైబరాబాద్. ఎందుకంటే అక్కడ అన్ని ఫ్లాట్లు గీట్లు కట్టేసి ఎఫ్ఎస్ఐ పర్మిషన్లు, దానికైనా పర్మిట్లు, దానికైనా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేసి వాళ్ళకి మస్తు రిచ్ బాడీ అయిపోయింది. వాళ్ళ రెవెన్యూ ఇప్పుడు ఫిబ్రవరి దాకా 820 కోట్లు. జిహెచ్ఎంసీ 600 ఎంత 700 ఉంది అంతే, 150 వార్డులు పెట్టుకొని, డబుల్ ద వార్డులు పెట్టుకొని. ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ తక్కువ ఉంది వాళ్ళ దగ్గర. మల్కాజిగిరి ఇంకా దారుణం, అక్కడ 400 ఎంత ఉంది అంతే, అయిపోయింది. అక్కడ ఇంకేముంటుంది. సో ఇప్పుడు 500 కోట్లు ఇచ్చారు, అందరికి పంచిపెట్టారు. 500 కోట్లు వాళ్ళు, 500 కోట్లు 500 కోట్లు ముగ్గురికి ఇచ్చారు. దట్ ఇస్ నాట్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్. లాంగ్ టర్మ్ సొల్యూషన్ అంటే సిటీ డెవలప్ కావాలి, ఎస్, ఆల్ ఫర్ ఇట్. కానీ మీరు ఆర్టిఫిషియల్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు చూడండి, ఆ ఆర్టిఫిషియల్ 60 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ హైదరాబాద్. వీఆర్ ఎ ప్లాటో. సరే అందరికీ సిటీ దగ్గర ఉండాలి. ఇప్పుడు చూడండి సాయంత్రం పూట మీరు, ఇప్పుడు వర్షం పడలేదు, వర్షం పడిన టైంలో కూడా చూడండి, మీరు మన ఐక్య జంక్షన్ దగ్గర నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే యూ విల్ టేక్ 1 అవర్. మొత్తం జామ్ ఉంటుంది సాయంత్రం పూట. మీరు ఇంకా ఎన్ని బిల్డింగ్లు కడతారు మీరు? మనుషులకి ఇంటికి వెళ్ళలేకపోతే, మన ఫ్రెండ్ దగ్గర అడిగాను, ఆయన మణికొండలో ఆయన స్టూడియో ఉంది, అడిగాను నేను, సారీ దుర్గం చెరువు స్టూడియో ఉంది, ఆయన దగ్గర అడిగాను ఎక్కడ ఉంటారు సార్, మణికొండ. ఎంతసేపు పడుతుందంటే నాకు 45 మినిట్స్ పడుతుంది, ఏది 5 కిలోమీటర్ కోసం. నాకు 2 hours పడుతుంది అల్వాల్కి చేరుకోవడానికి, ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి. ఇట్లాంటి పరిస్థితి ఉంటే రేపు ఏం జరగబోతుంది? మీరు ఎన్ని ఫ్లైఓవర్లు కడతారు? మీరు ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ కడతారా? మెట్రో పెట్టారు, 5 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు షామీర్పేట వైపు మెట్రో, బోన్పల్లి వైపు మిలిటరీ డైరీ ఫార్మ్ మెట్రో అంటున్నారు, మళ్ళీ ఎయిర్పోర్ట్ వైపు మెట్రో అంటున్నారు. గ్రేట్ ఐడియా, చేయండి, చేయొద్దని చెప్పట్లేదు. కానీ దానికి కనెక్టివిటీ ఎక్కడ ఉంది? రేడియల్ రోడ్స్ ఎక్కడ పోయినాయి? రింగ్ రోడ్ కట్టారు, వెరీ గుడ్ కాన్సెప్ట్. 165 కిలోమీటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు, రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు, కిరణ్ కుమార్, రోసయ్య, కేసీఆర్ అందరు కలిపి చేశారు, కంప్లీట్ చేశారు, నో డౌట్ అబౌట్. ఈవెన్ టుడే ఇట్స్ గ్రేట్. దానికొని రేడియల్ రోడ్స్ ఎక్కడ పోయినాయి? ఇట్ వాస్ సపోజ్ బి ఫీడింగ్ ద మెయిన్ దిస్ వన్. ఎక్కడ లేవు, రేడియల్ రోడ్స్ లేవు. ఇది ప్రాబ్లం. మీరు చేస్తారు, హాఫ్ ఎయిడ్ చేస్తారు, దాన్ని పొలిటికల్ కంపల్షన్స్ వచ్చేస్తుంది. సో మీరు చెప్పిన దానికి రియల్ ఎస్టేట్ అని హైదరాబాద్లో ఐ థింక్ వీఆర్ సిట్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఎ బిగ్ బబుల్. చూస్తుంటారు మీరు, చాలా కట్టిన అపార్ట్మెంట్స్ ఖాళీ పడి ఉన్నాయి, ఎవరు లేరు అక్కడ. కేరళలో ఉంది, మా దగ్గర కేరళలో ఇదే ప్రాబ్లం ఉండే. కేరళ ఇస్ ఓల్డ్ ఏజ్ హోమ్. వాళ్ళ కొడుకు యూరోప్లో ఉంటాడు, లేకుంటే దుబాయ్లో ఉంటాడు, లేకుంటే యూఎస్లో ఉంటాడు, కొడుకు కూతురు, వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద ఇల్లు కట్టిస్తారు అమ్మ నాన్నగారి కోసం. కేరళలో అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ లేవు, ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. పెద్ద ఇల్లు కట్టిస్తారు, వీళ్ళిద్దరు ముసలోళ్ళే ఉంటారు ఇంట్లో, అంతే. మొత్తం ఇల్లు అంతా ఒక పని మనిషి ఉంటారు. ఓల్డ్ ఏజ్ హోమ్ అయిపోయింది కేరళ. పిల్లలు ఎవరు లేరు, నాలాంటి వాళ్ళు బయట ఉన్నారు. మా అమ్మగారు అక్కడ ఉన్నారు ఇప్పుడు కేరళలో. అఫ్కోర్స్ మై సిస్టర్ ఇస్ దేర్ విత్ హర్ ఫ్యామిలీ, సిస్టర్ ఫ్యామిలీ. ఏం చేస్తారు మీరు? క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, మనం ఫిబ్రవరి కాగానే నీళ్ళ ట్యాంకర్ అయిపోతుంది హైదరాబాద్లో. ఎక్కడ చూడినా హెచ్డబ్ల్యూఎస్ఎస్బి వాళ్ళ ట్యాంకర్ తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి పండుగ ఇప్పుడు నెక్స్ట్ 3-4 months. వర్షం వస్తుంది, ఒక 2 నెలలు 3 నెలలు పడుతుంది అంతే. దాని తర్వాత మళ్ళీ వర్షాలు లేవు. వీఆర్ క్రియేటింగ్ ఎ మాన్స్టర్. సరే మనకు కావాలి, డెవలప్మెంట్ కావాలి, మీరు 100 కోట్లు పెట్టి ఎకర్ కొనుక్కున్నారు, మీ దగ్గర ఎవరు కొనమన్నారండి? న్యాచురల్లీ యూ విల్ బిల్డ్ అ ఫ్లాట్ లైక్ దట్ విచ్ సెల్స్ ఫర్ 5 crores 6 crores. ఇంకా మీరు రికవర్ చేయాలి కదా మీ ఇన్వెస్ట్మెంట్. ఎట్లా చేస్తారు మీరు? ఇది ఇప్పుడు అర్థం చేసుకోండి. నెక్స్ట్ జనరేషన్ విల్ ఫేస్ దిస్ మ్యూజిక్. చూడండి, ఇప్పుడున్న జనరేషన్ నాలాంటి వాళ్ళు పోయినారు. ఐఎమ్ 63, ఇట్స్ ఓకే ఫర్ మీ. లైఫ్ చూసుకున్నాం మేము.
కానీ వచ్చే జనరేషన్కి ఏమవుతుంది? వాళ్ళ సంగతి ఆలోచించండి. వాళ్ళు ఉండలేరు. ఇప్పుడు అందరూ ఏమదే అంటున్నారు, మీరు Tier 2 సిటీస్కి వెళ్తాం, Tier 3. మీరు సిద్దిపేట వెళ్ళారో, కరీంనగర్ వెళ్ళారో, మీరు లేకుంటే వేములవాడ వైపు వెళ్ళారు, ఇటువైపు ఎక్కడన్నా మహేశ్వరం వైపు వెళ్ళారు, ఎక్కడ వెళ్తే కూడా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది? ఫ్యూచర్ సిటీ అంటాం, అదంటాం, ఇదంటాం, గ్రేట్ కాన్సెప్ట్ అంతా బాగానే ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఎట్లా ఉంటారంటే, మా ఇంటి ముందు మెట్రో ఆపాలి, అప్పుడు నేను మెట్రోలో పోతా. మా ఆఫీస్ ముందు మెట్రో ఆపాలి, అప్పుడు నేను మెట్రోలో పోతా. బాంబేలో కాదు, బాంబేలో వాకింగ్ కల్చర్ ఉంది ఒకటి. ఇంటి నుంచి నడుచుకుంటూ పోతారు, 1/2 కిలోమీటర్ బస్సు తీసుకుంటారు, BST బస్ తీసుకొని స్టేషన్కి వెళ్తారు. అక్కడ ట్రైన్ మీకు తెలుసు, ముంబై లోకల్ ట్రైన్స్ ఎట్లా ఉంటుందని, మిమ్మల్ని ఎత్తుకెళ్తారు ట్రైన్ లోపలికి కావాలంటే. అట్లాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. మళ్ళీ అటు దిగి మళ్ళీ ఆఫీస్కి నడుచుకుంటూ పోతాడు, మళ్ళీ ఒక BST తీసుకుంటాడు, షేరింగ్ ట్యాక్సీ తీసుకుంటాడు. ముంబై ఇట్స్ ఆర్ అకస్టమ్ టు దాట్. మనకు ఆ డిసిప్లిన్ లేదు. మనం రోడ్ల మీద కార్లు పెట్టుకుంటాం. మీరు సాయంత్రం దిగండి, ఎన్ని 2 వీలర్స్ ప్రతిరోజు హైదరాబాద్లో 4 RTLలో యాడ్ అవుతున్నది 1500 బండ్లు డైలీ. 2 వీలర్, 3 వీలర్స్ అండ్ 4 వీలర్స్ 1500. హైదరాబాద్లో 85 లక్షల వెహికల్స్ ఉన్నాయి. హైదరాబాద్ పాపులేషన్ 1 crore. అంటే ప్రతి మనిషికి బండి ఉందన్నమాట. ఇంకా యాడ్ చేసుకుంటూ పోతున్నాయి. రోడ్లు ఎక్కడున్నాయి మీకు? మీరు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో అది ఇదని కట్టుకుంటారు. రోడ్లు ఎక్కడున్నాయి? హౌ టు రీచ్ యువర్ హౌస్? రేపు మీ ఇంటికి వెళ్ళడానికి మీరే ప్రైవేట్ ఫ్లైఓవర్ కట్టుకోవాల్సి వస్తుంది మీకు. ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆలోచించట్లేదు. దిస్ ఇస్ ద మెయిన్ ట్రాజడీ అనమాట. లక్కీలీ నేను ఇప్పుడు కూడా చెప్తాను, సికింద్రాబాద్ వాళ్ళు లక్కీ ఆ కాన్సెప్ట్. ఒక టైంలో మారట్పల్లి వాస్ లైక్ దట్. ఇప్పుడు మారట్పల్లి కూడా మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉండే, ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు అయిపోయినాయి. నీళ్ళ ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లం అన్నీ అక్కడ కూడా మొదలైనవి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో మీరు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ని మర్జ్ చేయాలంటే ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. ఉన్న పాత పర్మిషన్లు అట్లనే ఉండాలి, మీరు చేంజ్ చేయకూడదు. ground+2, ground+3. లక్కీలీ మాకేంటంటే మాకు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, ఫనల్ ఉంది బేగంపేట ఎయిర్పోర్ట్కి. ఫనల్ అంటారు అంటే ప్లేన్లో వచ్చి ల్యాండ్ చేయడానికి ఒక ఫనల్ కావాలి. ఇటు 4 కిలోమీటర్, 4 కిలోమీటర్, నడిమిట్లో 2 కిలోమీటర్. అక్కడ ఏం కట్టకూడదు పెద్ద బిల్డింగ్లు, బికాజ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ కమింగ్. ఇప్పుడు మా పెద్ద ప్లేన్ లేకుండా కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు రెగ్యులర్గా. అది బేగంపేట ఎయిర్ స్టేషన్ అది. సో అక్కడ కట్టలేదు. సో వీఆర్ వెరీ లక్కీ. మహీంద్రా హిల్స్ నుంచి దిగంగానే మొత్తం ఫనల్ వచ్చేస్తుంది. అక్కడ కూడా రేపు తీసేశారనుకోండి, బేగంపేట ఎయిర్పోర్ట్ లేకుండా అక్కడ కూడా వచ్చేస్తుంది. 60-30 స్టోరీ బిల్డింగ్ వచ్చేస్తాయి అక్కడ కూడా. నీళ్ళు ఎక్కడ? లక్కీలీ సమ్ ఏరియాస్ ఆర్ లక్కీ దాంట్లో. కానీ ఒకవైపు మీరు కాంక్రీట్ జంగిల్ క్రియేట్ చేస్తున్నారు. గ్రీనరీ అంటారు, గ్రీనరీ ఎక్కడుందో నాకు తెలియదు. ఉన్న రాళ్ళని కొట్టిపడేస్తున్నారు. కాజాగూడ లాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ పోయినాయి మొత్తం. షామీర్పేట వైపు మొత్తం రాళ్ళు కొట్టేశారు. అది మన హరీష్ రావు గారి ప్లాన్. అది అక్కడ పెద్ద రిజర్వాయర్ కడతా అన్నారు. బైషన్ భగీరథ రిజర్వాయర్ లేదు, ఏం లేదు, రాళ్ళు పోయినాయి. ఎంత బ్యూటిఫుల్ ఈకో సిస్టమ్ ఉండే షామీర్పేట. మేము రాక్ క్లైంబింగ్ ఆర్గనైజ్ చేస్తుండే అక్కడ. ఫారినర్స్ వచ్చి చెప్తుండే దిస్ కైండ్ ఆఫ్ రాక్స్ డోంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని. ఒక్కొక్క రాక్ ఫార్మేషన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఫామ్ అయింది, మొత్తం కొట్టిపడేశారు డైనమిట్లు పెట్టేసి. అదే మనం చేస్తాం ఇక్కడ. చూడండి సేమ్ థింగ్. హైదరాబాద్ ఇన్ సీస్మిక్ 2 జోన్. మనం ఎర్త్క్వేక్లో మనం సీస్మిక్ 2లో ఉన్నాం. ఏ రోజు భూకంపం వస్తుందో తెలియదు ఇక్కడ. మీరు ఈ కట్టిన బిల్డింగ్లన్నీ జపాన్ లాగా మీ హ్యావ్ యూ క్రియేటెడ్ ఎ సీస్మిక్ షాక్ జోన్ ప్రివెన్షన్? లేదు, ఐ డోంట్ థింక్ సో. సో ఇది మన హ్యాపీగా ఉన్నాం. ఏ రోజు భుజ్లో జరిగిందో, ఏ రోజు లాతూర్లో జరిగిందో, లాతూర్ ఇక్కడ దూరం కాదు, ఎక్కువ పక్కనే మనకి ఇక్కడి నుంచి. అది మన దగ్గర జరగకూడదు. లెట్ us నాట్ క్రియేట్ అ సీన్ లైక్ దట్. అంటే అట్లాంటిదే సార్ ఈ ల్యాండ్ గ్రాబింగ్ మాఫియాలో కూడా. నేను హైదరాబాద్ రంగనాథ్ గారితో వాళ్ళ రిపోర్ట్లోనే ఎక్కడో విన్నా ఏంటంటే, వీళ్ళు ఎక్కడైతే తవ్వుతున్నారు కదా కన్స్ట్రక్షన్ కోసం, ఇదంతా తీసుకెళ్ళి ఆ చెరువు పక్కన ఏదైతే ల్యాండ్ ఉంటుందో ల్యాండ్ పైన వేసుకున్నా వచ్చి ఆ నో ల్యాండ్ నుంచి న్యూ ల్యాండ్ క్రియేట్ చేసేస్తున్నారు. వాకింగ్ ట్రాక్ అంటారు, వాకింగ్ ట్రాక్ అంటారు. ఏమన్నా అంటే వాకింగ్ ట్రాక్ క్రియేట్ చేస్తున్నారు. ఆ ఇంట్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మా కాపరా లేక్లో అదే ప్రాబ్లం ఉంది. ఇక్కడ సైనిక్పురి కాడ చాలా బాగా కట్టిండు వాకింగ్ ట్రాక్. అరే నీళ్ళు పోవాలి కదా లోపలికి. ఫ్రెష్ వాటర్ వర్షం పడితే పక్కన ఉన్న చిన్న చిన్న రివులెట్స్ నుంచి వచ్చి నీళ్ళు లోపలికి పోవాలి కదా, అప్పుడే కదా ఫ్రెష్ వాటర్ వస్తుంది. దాంట్లో ఇన్లెట్ లేదు, అవుట్లెట్ ఉండొచ్చు, ఇన్లెట్ లేదు. యూ హ్యావ్ టు క్రియేట్. సఫిల్గూడ కూడా సేమ్ ప్రాబ్లం. ఒక టైంలో సఫిల్గూడ లేక్ మీకు ఆర్కేపురం ఫ్లైఓవర్ దగ్గర నీళ్ళు వెళ్తే కనిపిస్తుండే, అక్కడి నుంచి కంటిన్యూస్ లేక్ ఉండే అదొకటి. ఇప్పుడు లేక్ లేదు, ఏం లేదు అక్కడ, మొత్తం పోయినాయి. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని కాలనీస్ వచ్చేసారు. లో ఇన్ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ టు ద లేక్. మన దగ్గర ఇదే మన సిటిజన్స్ కూడా ఈక్వల్లీ మనం బ్లేమ్ చేయాల్సి. తర్వాత మనం చెప్పాను, కంప్లైంట్ చేస్తారు చాలామంది నాకు, ఓ సురేష్ గారు వర్షం పడంగానే చెరువు అండి, నీళ్ళంతా ఇంటి లోపలికి వస్తుంది, మీ ఇంటి పేరు ఏంటండి? బంగారు చెరువు. అచ్చచ్చ, చెరువు ఉందా? చెరువు ఉండే కదా, ఏదో ఒక పేరు చెప్తాను నేను. అట్లాంటి చెరువు ఏదో పేరు ఉంటుంది. చెరువులో కట్టినారు మీరు తీసుకెళ్ళి. చెరువు పేరు ఉంది కానీ చెరువు ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. ఇది ప్రతి చోట ఎట్లా చేసాం మనం.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని లేదు మన హైదరాబాద్ సిటీలో. ఏదో నిజాం టైంలో వేసింది అటు ఇటువైపు, బ్రిటిష్ వాళ్ళ టైం వేసింది సికింద్రాబాద్ వైపు. అది ఇప్పుడు కూడా వాడుకుంటున్నాం. అది వీ హ్యావ్ టు అప్పుడప్పుడు చెప్తుంటారు హైకోర్టు దుర్గం చెరువు అది ఏం చేశారు ఆ లేక్ అని చెప్పేసి దుర్గం చెరువుది. ఎస్టీపీ ఉంది, ఎస్టీపీ పని చేయట్లేదు, ఎస్టీపీ అప్పుడు పని చేస్తుంది. ఇప్పుడు మొత్తం రోడ్డు తవ్వేసి పైపులు వేస్తున్నారు. ఏం చేస్తారో తెలియదు ఇప్పుడు. ఇట్స్ ఫర్ గుడ్, ఇట్స్ గుడ్, నథింగ్ లైక్ ఇట్. ఐ హ్యావ్ నో ఆప్షన్, ఐ అప్రిషియేట్ ఇట్. కానీ మీరు ఒక చిన్న హుస్సేన్ సాగర్ లేక్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. మీరు ఏం చేశారు? ఒక టైం నీళ్ళు తాగేటోళ్ళు అక్కడి నుంచి, ఇప్పుడు తాగిపోయి దాని పక్కన కూడా నిలబడలేము. ఆ పరిస్థితికి వచ్చేసాము.